ఈ వీడియోలో 5 బెస్ట్ యూనిక్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 1 వీడియో ఇంకా చూడలేదంటే ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా, తప్పకుండా చెక్ చేయండి. వీడియో లోపలికి వెళ్ళిపోదాం. మీరు చూస్తుంది మూవీస్ చాట్. మన లిస్ట్ లో నెంబర్ 5 లో ఉండేది డౌన్ సైజింగ్. 2017 లో రిలీజ్ అయిన ఒక మూవీ. ఈ మూవీ చాలా యూనిక్ గా ఉంటుంది. పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సిటీలో ఒక కొత్త సైంటిఫిక్ రూల్ వేస్తారు. ఏంటంటే హ్యూమన్స్ సైజ్ ని తక్కువ చేస్తే వరల్డ్ లో ఎక్కువ స్పేస్ దొరుకుతుంది, ఇంకా ఫుడ్ వాటర్ కూడా ఎక్కువ వాడుకోవచ్చు అనే ఒక క్రేజీ ఐడియా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. అలా ఒక కపుల్స్ వచ్చేసి ఆ స్కీమ్ ని ట్రై చేస్తారు. దాని తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగింది అనేది ఫుల్ స్టోరీ. మూవీ అలా స్లోగా సాఫ్ట్ గా వెళ్తుంది. నాకైతే క్లైమాక్స్ అంత కనెక్ట్ కాలేదు, కానీ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళు చూపించిన ఆ విజువల్స్ అన్ని చాలా బాగుంది. ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మూవీ చూస్తున్నంత సేపు. స్టోరీ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టుకోకుండా ఊరికే అలా సరదాగా చూడొచ్చు, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అనుకుంటే మీరు చూడొచ్చు. ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్ లో నెంబర్ 4 లో ఉండేది మదర్ ఆండ్రాయిడ్. 2021 లో రిలీజ్ అయిన ఒక నెట్ఫ్లిక్స్ మూవీ. ఏఐ రోబోట్స్ అన్ని అలా అక్కడ ఉన్న జనాలంతా ఆక్యుపై చేసి హ్యూమన్స్ ని ఒక స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తా ఉంటే ఎలా ఉంటది. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా తన హస్బెండ్ ఇలా ఈవెల్ రోబోట్స్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యి ఆ బేబీని సేవ్ చేసినారు అనేది ఫుల్ స్టోరీ. ఈ మూవీ వచ్చి స్టార్టింగ్ నుంచి పిక్చర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలా వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడం, ఆ జర్నీ, అక్కడ ఏమేమి కష్టాలు వచ్చినాయి, అలా ఏ రోబోట్స్ నుంచి ఎలా తప్పించుకొని సేఫ్ గా వెళ్లారు, ఇవన్నీ చాలా బాగుంటాయి చూడడానికి. నేను నిజంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ అయిపోయినా. హోప్ మీకు కూడా సేమ్ ఫీలింగ్ కలగొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్ లో నెంబర్ 3 లో ఉండేది ద రూమ్. 2019 లో రిలీజ్ అయిన ఒక మూవీ. ఈ మూవీ అసలు ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఒక కపుల్స్ వచ్చేసి ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు వచ్చి ఒక బేబీకి ట్రై చేస్తా ఉంటారు, కానీ ప్రతిసారి డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన ఆ కొత్త ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ వచ్చేసి ఒక మిస్టీరియస్ రూమ్ లాగా. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక మందు బాటిల్ ఉంటే బాగుండు అని ఊరికే నోట్లో చెప్తాడు. అక్కడ మందు బాటిల్ వస్తుంది. అలా ఏది కావాలంటే వీళ్ళు అడుగుతూ ఉంటే అవన్నీ వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ ఆ రూమ్ లోపలనే ఎంజాయ్ చేయొచ్చు. ఆ వస్తువు లేదా ఆ మనీ ఏదైనా కానీ మీరు బయటికి తీసుకెళ్తే అది ఒక డస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్ ఈ మూవీ. మంచి ఎంగేజింగ్ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, కానీ వీళ్ళు అత్యాసపడి ఆ రూమ్ లో ఒక బేబీని అడిగి తప్పు చేస్తారు. అక్కడి నుంచి ఏం జరిగింది అనేదే ఫుల్ స్టోరీ. మంచి మూవీ గాయ్స్, మిస్ చేయకండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఇంకా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే MX ప్లేయర్ లో కూడా ఫ్రీగా ఉంది. మళ్ళీ నెంబర్ 2 లో ఉండేది సింక్రానిక్. 2019 లో రిలీజ్ అయిన ఒక మూవీ. ఒక ఊర్లో చాలా మంది విచిత్రంగా చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత పోలీస్ ఒక విషయం కనిపెడతారు. ఒక యూనిక్ డ్రగ్స్ తీసుకొని వీళ్ళందరూ చనిపోతా ఉంటారు అనేసి. ఆ తర్వాత పోలీస్ వచ్చేసి ఆ డ్రగ్స్ ని తనకు తానే ట్రై చేస్తాడు. దాని తర్వాత ఆ డ్రగ్స్ ఏం చేసింది, ఆ సిటీలో ఉన్న పీపుల్ ని ఆ డ్రగ్స్ నుంచి ఎలా కాపాడాడు అనేదే ఫుల్ స్టోరీ. యాక్చువల్లీ ఒక పెద్ద సస్పెన్స్ ఉంటుంది మూవీలో. నేను స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేదు, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ లాస్ట్ 15 మినిట్స్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను పర్సనల్ గా చాలా ఎంజాయ్ చేసిన స్క్రీన్ ప్లే ఇంకా రైటింగ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫైనలీ మన లిస్ట్ లో నెంబర్ 1 లో ఉండేది డోంట్ లుక్ అప్. 2021 లో రిలీజ్ అయిన ఒక మూవీ. ఇది ఒక ఆస్కర్ విన్నింగ్ మూవీ. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పెద్ద కామెట్ వచ్చేసి ఎర్త్ వైపు వస్తూ ఉంటుంది. అంటే ఒక పెద్ద స్టోన్ వచ్చి స్పేస్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయం వచ్చి ఒక సైంటిస్ట్ కనిపెట్టేసి అక్కడున్న ప్రెసిడెంట్ కి ఇంకా ఆ జనాల్ని అలర్ట్ చేసి ఏదైనా చేసి కాపాడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ దాన్ని సీరియస్ గానే తీసుకోకుండా కామెడీ చేసుకొని టీవీలో అంతా అలా ఇంటర్వ్యూస్ లో టైం పాస్ చేసుకుంటా ఉంటారు, ఆ ప్రెసిడెంట్ తో సహా. కానీ ఈ సైంటిస్ట్ ఇంకా ఆ టీమ్ వచ్చేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు దాన్ని ఎలాగైనా స్టాప్ చేయాలనేసి. ఆ తర్వాత ఎండ్ లో ఏమైంది, వీళ్ళు సేవ్ చేసినారా లేదా అనేదే ఫుల్ స్టోరీ. ఒక డార్క్ కామెడీ ఇంకా మంచి థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ఎండ్ లో వచ్చేసి ఒక మెసేజ్ చెప్తారు, అది నాకు చాలా నచ్చింది. ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మంచి మూవీ, మిస్ చేయకండి. నేను ఈ మూవీస్ అని పర్సనల్ గా చూసి ప్రాపర్ గా ఫిల్టర్ చేసి బెస్ట్ మూవీస్ సెలెక్ట్ చేసి మీకు చెప్తా. ఓన్లీ ఫర్ వన్ థింగ్, బెస్ట్ మూవీస్ వచ్చి ఎవరు మిస్ చేయకుండా చూడాలనేసి. మెయిన్ గా నాలాంటి మీలాంటి మూవీ లవర్స్. సో ఒక సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మంచి మోటివేషన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫై అవుతుంది. మరిన్ని మంచి మూవీ సజెషన్స్ తో ఇంకో వీడియోలో కలుస్తా. సీ యు ఆల్.